హలో, అందరూ బాగున్నారా? ఈరోజు అల్లం పులుసు చేసుకునే విధానం చూద్దాం. అల్లం, ఉల్లిపాయ ముక్కలు, మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కొద్ది సోపు అన్నీ కలిపి మిక్సీ మెత్తగా చేసియండి. అప్పుడు కళాయి పెట్టి ఆయిల్ వేసి కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఈ ముద్ద వేసేయండి. అది కొద్దిగా వేగినప్పుడు పసుపు, ఉప్పు సరిపడినంత వేసుకొని బాగా ఎర్రగా యాగనీయండి. ఈలోగా చింతపండు కొద్దిగా నానబెట్టుకోండి నీళ్ళు వేసి. బాగా అల్లం వేగిపోయిన తర్వాత ముద్ద ఆ పులుసు కొద్దిసేయాలి. కొద్దిగా వెన్న వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండోయ్. అల్లం పులుసు రెడీ అయిపోయిందండోయ్.